ఈ టెంపుల్ కి వెళ్తే ఈ 2 పనులు చేయొచ్చు లేదు మీరే చెప్పాలి. హలో అండి, చాలా డేస్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిపి ట్రిప్ అయితే వేసాం. ఈసారి మా వాళ్ళు కొంచెం బతి ఎక్కువైపోయి తలుపులం లాగా అయితే ప్లాన్ చేశారు. మేము స్టార్ట్ అయిన కూడా వర్షం పడడం వల్ల లొకేషన్ అయితే చాలా బాగున్నాయి. తలుపులంలో రీచ్ అయిపోయి రూమ్ అయితే తీసుకున్నాం. మేము వెళ్ళింది గురువారం వల్ల ఈ రూమ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. అదే ఆదివారం, మంగళవారం, బుధవారం అయితే అసలు ఖాళీ అయితే ఉండదు. అందరు నైవేద్యాలు అయితే పెట్టుకుంటారు. మాలో కొంతమంది వంట కావాల్సిన రెడీ చేయడంలో బిజీ ఉంటాయి. కొంతమంది అమ్మని దర్శనం చేసుకుంటాకైతే వెళ్ళాం. మేకలు కోళ్ళు మొక్కున్న వాళ్ళు ఇక్కడైతే తీర్చుకోవాలి. దర్శనం చేసుకుంటే వెళ్ళే లైన్స్ లో ప్రతి తుక్కుని ఈ నెంబర్ బోర్డులు అయితే ఉంటాయి. ఫస్ట్ టైం ఇలా నెంబర్ బోర్డులు చూడడం ఒక గుడి దగ్గర. ఇలా వెహికల్స్ నెంబర్స్ రాయడం వల్ల ఎటువంటి ఆపదలు ఉండవని ఇక్కడ భక్తులు నమ్మకం. దర్శనం చేసి కిందకు వచ్చేటప్పుడు వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ లో చిల్లీ చికెన్ ఫ్రై అయితే లేపేసాం. తినడంలో కూడా ఆర్ట్ ఉంటుందని మా ఊరు చూసేది అర్థమైంది. సెకండ్ రౌండ్ లో బిర్యానీ విత్ చికెన్ కర్రీ అయితే లేపేసాం. అలా సరదాగా కాసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ గుడికి వెళ్ళిన తర్వాత కొన్ని డౌట్స్ అయితే వచ్చినాయి మాకు. ఇక్కడ నైవేద్యం పెట్టుకుని తిన్నవి ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చో లేదన్న డౌట్ అయితే వచ్చింది. అలాగే తలుపులంలో టెంపుల్ కి వెళ్ళి అన్నవరం టెంపుల్ కి వెళ్ళొచ్చో లేదో కూడా డౌట్ వచ్చింది. మా అలాగే చాలా మందికి ఈ డౌట్ అయితే వచ్చే ఉంటుంది. మీరే కామెంట్స్ లో అయితే చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాం మరి.